ఓ గాడ్, ఇవాళ కూడా మర్చిపోయారా ఇడ్లీకి నానబెట్టడం? నేను కూడా అంతే, మీలాగే మర్చిపోయాను. కానీ ఈ ఇడ్లీలు ఎలా చేశానో తెలుసుకోవాలనుకుంటున్నారా? యమ్మీ యమ్మీ ఇడ్లీలు, అది కూడా నేను అరగంటలోనే చేసి పడేశాను అనమాట. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఈ టేస్టీ ఇడ్లీల కోసం ఒక పాత్ర తీసుకున్నాను. ఆ పాత్రలో 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్, కొంచెం సాల్ట్, షిమ్లా మిర్చి, క్యారెట్, నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు మనము ఇడ్లీకి చట్నీని రెడీ చేసుకుందాం. కడాయిలో పల్లీలను వేయించుకున్నాను. పల్లీలు వేయించుకున్న తర్వాత అదే కడాయిలో 1 టొమాటో, ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసి మగ్గబెట్టుకోవాలి. ఈ విధంగా టొమాటోని రెండో వైపుకి తిప్పేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించిన తర్వాత వేయించుకున్న వేరుశనగ గుళ్ళు, పచ్చి కొబ్బరి, పప్పులు, టమాటో, పచ్చిమిర్చి, ఉప్పు, ఇవన్నీ మంచిగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత చట్నీని వేరే పాత్రలోకి షిఫ్ట్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి. అంతే, మన టేస్టీ అయిన చట్నీ రెడీ. ఇప్పుడు కలిపెట్టుకున్న ఈ పిండి నానిందో లేదో చూసేద్దాం. బాగా నానిపోయింది. చిన్న చిన్న 3 కప్స్ తీసుకొని ఆ కప్స్కి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. గ్రీస్ చేసుకున్న తర్వాత అందులో పిండిని వేసుకొని మనము ఇడ్లీకి పెడతాం కదా, అదే ప్రాసెస్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు వదిలేద్దాం. ఇప్పుడు ఇడ్లీలు అయితే రెడీ. ఏ ఇడ్లీలు అంటారు? ఉప్మా ఇడ్లీలు. చాలా టేస్టీగా, స్మూత్గా, చాలా బాగుంటాయి. అందులో హెల్దీ కూడా, ఎందుకంటే మనం ఇందులో వెజిటేబుల్స్ వేసుకున్నాం కదా, అందుకే చాలా హెల్దీ. ఇప్పుడు ఈ విధంగా ట్యాప్ చేస్తే ఇడ్లీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఉప్మా ఇడ్లీ. ఇది చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే పిండితో మనము దోశ కూడా వేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంది. అరగంటలో చేసుకొని తినగలిగే ఈ యొక్క రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని శభాష్ అనకుండా ఉండరు, అంత ఇష్టపడతారు. సడన్గా ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు కూడా టిఫిన్ ఏం చేయాలి అని కంగారు పడకుండా ఈ విధంగా అప్పటికప్పుడే రవ్వతో ఇడ్లీలు చేసి పెట్టినట్లయితే వచ్చిన గెస్ట్ కూడా హ్యాపీ. అదేవిధంగా ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీగా మీరు కూడా చేసి పెట్టిన తర్వాత మీరు కూడా హ్యాపీ. పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఇష్టంగా తినే ఈ రవ్వతో చేసిన ఇడ్లీ మీకు కనుక నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేస్తారనేసి అనుకుంటున్నాను. ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.